ఓకే, ఇప్పుడు ఎర్లియర్ ఏజ్లో తక్కువ వయసులో సడన్ కార్డియాక్ ఈవెంట్స్ జరగడం, వాటి అవుట్కమ్స్ సీరియస్గా కూడా ఉండడం అనేది వినడం పెరిగింది. ఇవి ఎలా ఉన్నా కూడా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం కానీ, జీవన విధానంలో కానీ, వాళ్ళ ల్యాబ్ టెస్టుల పరంగా కానీ రిస్క్లు ఏమన్నా ఉన్నవి ఆల్రెడీ తెలిసినట్టయితే వాళ్ళు కొంత ప్రోయాక్టివ్గా హెల్త్ చెకప్స్ అంటే ట్రెడ్మిల్ టెస్టులు లాంటివి కానీ, ఛాలెంజింగ్ టెస్టులు కానీ ఇలాంటివి చేసుకునేటట్టయితే కొంతవరకు ఉపయోగం ఉండడానికి అవకాశం ఉంది. దాంతోపాటే ఈ యాంజియోగ్రామ్ అనేది కాకుండా కాల్షియం స్కోరింగ్ అనేది కూడా టెస్ట్ ఇప్పుడు చాలా చోట్ల అందుబాటులోకి వచ్చింది. సో ఆల్రెడీ తెలియకుండా ముందర హార్ట్ పరంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఉంది అనేది కూడా ఈ కాల్షియం స్కోరింగ్ ద్వారా కొంతవరకు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో గంటు పెట్టేది, సర్జరీ లాంటివి లేవు. సో ఇలాంటి విషయాలు అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి. అండ్ లాస్ట్, టైప్ ఏ పర్సనాలిటీ అంటాం. అంటే బాగా స్ట్రెస్ పడిపోతూ పనులు చేసుకోవడం, ఆదరాబాదరాగా పనులు చేసుకోవడం, వాటి వల్ల కంటిన్యూస్ క్యూములేటివ్ స్ట్రెస్ అనేది ఉండి అది హార్ట్ మీద కూడా పనిచేస్తుంది.